హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. సరస్వతే నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే సర్వలోకానాం విషజే బపరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధులారా, సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ఎందు మనము A to Z అనే అక్షరాల ప్రోగ్రాంలో తెలియజేసే విధానంలో ఇప్పటివరకు హెచ్ వరకు తెలియజేసుకున్నాం. మరలా ఐ నుండి తెలియజేస్తున్నాము. ఐ నుండి ప్రారంభిస్తున్నాం. ఐ అనే అక్షరాన్ని తెలియజేస్తున్నాము. గమనించగలరు సంఖ్యాశాస్త్రాన్ని. ఐ అనే అక్షరం గురించి తెలుసుకుందాం. ఐ అనే అక్షరంతో ఎవరు పేరైతే మొదలవుతుందో 2025లో ఈ ఐ అనే అక్షరం వారికి ఎలా ఉంటుందో సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. పైథాగరస్ ప్రకారంగా ఐ అనే అక్షరానికి సంఖ్యాబలం 9 మరియు చాల్డియన్ ప్రకారంగా ఐ అనే అక్షరానికి సంఖ్యాబలం 1. ఈ 2025 అంటే 9 వస్తుంది. 9 అంటే కుజుడు. ముందుగా పైథాగరస్ ప్రకారంగా చూసుకుంటే ఐ అనే అక్షరానికి సంఖ్యాబలం 9. 9 అంటే కుజుడు, యుద్ధవీరుడు, ధైర్య సాహసాలకు కారకుడు. ఐ అనే అక్షరంతో పేరు మొదలైన వారికి 2025 చాలా అద్భుతంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నాము. 2025 మొత్తం కూడితే 9వ సంఖ్య వస్తుంది. ఈ ఐ అక్షరానికి ఐ అక్షరం అనేవారికి 2025లో ఉన్న స్థానం కంటే ఇంకా గొప్పగా స్థానం రాబోయే కాలంలో ఇంకా గొప్ప స్థానానికి ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. వీరు మామూలుగా ధైర్యవంతులు అని చెప్పవచ్చు. మామూలుగా చాలా ధైర్యవంతులు అని చెప్పవచ్చు. వీరికి పోలీసు మరియు మిలిటరీ రంగంలో చాలా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. ఈ ఐ అనే అక్షరంతో పేరు ఎవరిదైతే మొదలవుతుందో వారికి దైవబలం కూడా ఐ అనే అక్షరం వారికి దైవబలం కూడా అనుకూలంగా ఉంటుంది. దైవశక్తులు కలుగుతాయి. ఆ ఒక్క భగవంతుడి దీవెనలు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్క అడుగు చాలా ఆలోచించి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో చాలా అవగాహన ఉన్న వ్యక్తులు అని చెప్పవచ్చు. మరియు వీరికి కోపం కూడా ఎక్కువ, దానికి తగ్గట్టు ప్రేమ కూడా ఎక్కువ అని చెప్తున్నాం. వీరు కోపంగా ఏదైనా మాట విసిరినా కూడా మరో నిమిషంలోనే ప్రేమ చూపిస్తారు. వీరికి కోపం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అలానే ప్రేమ కూడా ఎక్కువే అని చెప్తున్నాం. కుటుంబంలోని వారికి విలువ ఇస్తారు. వీరిని ఎవ్వరూ చెడు మాటలు అన్నా వీరిని లేకుంటే వీరికి ఇష్టమైన వారిని ఇతరులు ఏమైనా చెడు మాటలు మాట్లాడినా అస్సలు ఊరుకోరు వీరు అని చెప్పవచ్చు. ఈ 2025లో ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళే అవకాశాలు వీరికి ముందు చాలా అవకాశాలు ఎదురవుతాయి. గొప్ప అభివృద్ధి ఉంటుంది. మీరు ఏం పనులు చేయాలి అనుకున్నా 2025కు మాత్రం వజ్రంలాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. పేరు అనేది మనకు మంత్రం అనేదే దైవబలం. పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి. మరియు చాల్డియన్ ప్రకారంగా చూసుకుంటే ఐ అనే అక్షరానికి సంఖ్యాబలం 1 అంటే రవి. 2025 మొత్తం కూడితే 9 సంఖ్య వస్తుంది. ఈ రవి మంగళ కలయిక రాముడికి ఆంజనేయుడికి ఉన్నటువంటిది అని మంచి గొప్ప స్థానానికి వెళ్ళే అవకాశాలు ఎదురు
అయి ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా చాలా బాగా వీరికి కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరియు ఇంకొక విషయం, ఐ అనే అక్షరంతో పేరు మొదలైన వారు కాస్త కోపం తగ్గించుకుంటే, నమ్రతగా ఉంటే ఇంకా సర్వత్రా విజయం మీదే అని చెబుతాను. కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది. అలాంటి ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చారు. ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకుంటే, పేరు అనేది మంత్రం కావున మీకు ఇంకేమన్నా సందేహాలు, మంత్రం పేరు అనేదే మంత్రం కావున మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది కామెంట్ రూపంలో అందజేయండి. కామెంట్ రూపంలో మీరు అందజేయండి. నాకు తెలిసిన పరిజ్ఞానంతో సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు తెలియజేస్తున్నాను. అయ్యనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు, వీరికి పనికి వచ్చే జన్మ తేదీలు 1వ తారీఖు 10, 19, 20, అలానే 3వ తారీఖు 12, 21, 30, అలానే 5వ తారీఖు 14, 23, అలానే 7వ తారీఖు 16, 25 మరియు 9 తారీఖు 18, 27 ఈ జన్మ తేదీల్లో జన్మించిన వారికి ఐ అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని చెప్తున్నాం. ఐ అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు కూడా తెలియజేస్తున్నాం. వీరికి కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం. ఈ 4 వారాలు చక్కగా వీరికి కలిసి వస్తాయి. ఐ అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులను కూడా తెలియజేస్తున్నాం. ఎల్లో, బ్లూ మరియు రెడ్. ఈ ఐ అనే అక్షరానికి 2025లో కలిసి వచ్చే నెలలు, వీరికి అన్ని నెలలు చాలా బాగా కలిసి వస్తుంది. కానీ ఈ నెలలు ఇంకా బాగా కలిసి వస్తాయి. అన్ని నెలలు బాగా కలిసి వస్తాయి. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మరియు నవంబర్ నెల, సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ నెల కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అంతా శుభమే. ఈ యొక్క 3 నెలలు కొంచెం ఆలోచించి, తొందరపాటు లేకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా శుభమే. మరొక విషయం, ఇలా ఒక అక్షరంతో అన్ని ఫలితాలు చెప్పలేము. కావున పూర్తి పేరులో ఉన్న అక్షరాలను బట్టి అదృష్టం ఉంది లేదో చెప్పేది ఈ ఒక సంఖ్యాశాస్త్రం. మీ యొక్క పూర్తి పేరును బట్టి ఫలితాలను చెప్పేదే ఈ సంఖ్యాశాస్త్రం. ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు, మాకు ఏమీ జరగట్లేదు అని మీరు అనుకుంటే, అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది. మీకు కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మీ పేరును మార్చము, మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా మేము సరిచేసిన పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే. అలా మీరు తెలుసుకోవాలి అనుకున్న వారు సంప్రదించగలరు. మా చరవాణి సంఖ్య 7730857601. అలానే మరొకటి 6300569069. ఒక విషయం, ఈ సంఖ్యాశాస్త్రం అన్నది సాధారణమైన శాస్త్రం అయితే కాదు. జ్యోతిష శాస్త్రానికి ఎంత విలువైతే ఉన్నదో, ఎంత నమ్మకమైతే ప్రజల్లో ఉన్నదో అంతే విలువ. కాకపోతే ప్రజల్లో అపోహ ఏమిటయ్యా అంటే, ఈ సంఖ్యాశాస్త్రం అన్నది ఇదేదో ఇతర దేశస్తులది, ఇతర వర్ణస్తులది అని చెప్పుకుంటూ ఉంటారు. కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అది అంత అపోహ. సంఖ్యాశాస్త్రంతో పాటు సమానమైన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే ఈ యొక్క సంఖ్యాశాస్త్రమే. జ్యోతిష శాస్త్రంతో సమానమైన శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే ఈ సంఖ్యాశాస్త్రమే. కాకపోతే జ్యోతిష శాస్త్రంలో మనిషి జన్మించినప్పుడు, పుట్టినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నక్షత్రాన్ని, తిథిని, వారాన్ని చూసుకుంటూ దోషాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని శాంతులు, గ్రహశాంతులు, జపాలు, దానాలు మొదలగు జరిపిస్తూ ఉంటారు. ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో అవేవీ లేవు అని మీరు అనుకుంటుంటారు. అదంతా అపోహ. ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం మీకు పెట్టుకున్న పేరులో ఏదైనా దోషం ఉంటే శాంతులు, పరిహారాలు,
జపాలు, హోమాలు, దానాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది సత్యాది సత్యము. కావున మీరు నమ్మండి ఈ సంఖ్యాశాస్త్రాన్ని, నమ్మి ఆచరించండి. ఈ సంఖ్యాశాస్త్రంలో ఎందరో మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఇవాళ మేము ఎందరో పెద్దవాళ్ళము అనుకునే వాళ్ళలో ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం కళ్యా కళ్యాణ్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం, అలానే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, సినిమా టెక్నీషియన్స్, సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలు, క్రికెటర్స్, పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు, అలానే మహోన్నతమైన ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు, వీరంతా కూడా సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని వాళ్ళంతా కూడా దాని ప్రకారమే నడుచుకున్న వాళ్ళే. ఇది సత్యము. కాబట్టి పేరులో ఏమాత్రము కూడా మార్పు అనేది లేకుండా చేయడం అనేది మా యొక్క విశేషం. అంటే పేరు పూర్తిగా మార్చం, ఉన్న పేరులో 2 అక్షరాలను కలిపి జోడించి ఇవ్వడమే సంఖ్యాశాస్త్రం యొక్క విశేషం. అంతేగాని మీరు జన్మించిన తేదీ కానీ, మీరు జన్మించిన సమయాన్ని కానీ మార్చే అధికారం మాకు కాదు కదా, ఎవ్వరికీ లేదు. కావున ఈ సంఖ్యాశాస్త్రంలో ఉన్నది ఒకటే విశేషం. మీ యొక్క పేరులో ఏదైనా దోషం ఉన్నట్లయితే వాటిని సరిచేయగలం. అలా సరిచేసిన పేరును మీరు వాడుకున్నట్లయితే అంతా శుభం, అన్నిటా విజయం. కాకపోతే మీరు జన్మించిన సమయంలో పెట్టిన పేరులో ఉన్న అక్షరాలను మేము పరిశీలించి ఆ అక్షరాలకు రెండు అక్షరాలు జోడించి ఇవ్వడం జరుగుతుంది. ఇది సత్యం. ఇలా తెలుసుకుని ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు కూడా నడుచుకున్నట్లయితే మహోన్నతమైన స్థానానికి ఎదగడానికి, మీకే సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోవడానికి ఉపయోగపడే శాస్త్రము సంఖ్యాశాస్త్రం. ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.